ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలుగు రాష్ట్రాల్లో కాపుల అభ్యున్నతికి విశేష సేవలు అందించారని డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీనిబాబు, అధ్యక్షుడు బత్తుల చిరంజీవి పేర్కొన్నారు. ఆదివారం ఎన్ఏడి జంక్షన్లోని కేటీబీ కళాక్షేత్రంలో నిర్వహించిన సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ముద్రగడ 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ప్రజాసేవలో విశిష్ట ముద్ర వేశారని, కాపు రిజర్వేషన్లు, సామాజిక న్యాయం అన్ని రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కోసం జీవితాంతం పోరాడే నాయకుడిగా గుర్తుండిపోతారని కొనియాడారు. ఆయన సేవలు చిరస్మరణీయమని, కాపు ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ముద్రగడ అకాల మరణం కాపు సమాజానికి తీరన లోటని పేర్కొంటూ ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో తోట దుర్గారావు, కె సన్యాసిరావు, వై సత్యనారాయణ, శివరామకృష్ణతో పాటు పలువురు పాల్గొని ముద్రగడకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముద్రగడ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అందరికీ నమస్కారం. ఎన్ఏడి జంక్షన్ కాకాని నగర్లో ఉన్న డాక్యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో ఈరోజు దివంగత నేత ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ నిర్వహించడం జరిగింది. మరి రాజకీయాల పరంగా ఎలా ఉన్నప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి విలువలకు కట్టుబడిన వ్యక్తి. 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా మరి ఆయన సేవలు అందించారు. అలాగే కాపులకు సంబంధించి ప్రధానంగా ఆయన చాలా వరకు కూడా తన సాయశక్తిలా పోరాటం సాగించారు. కాపులకు రిజర్వేషన్లు దక్కాలన్నది, కాపులకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నది కూడా ఆయన ప్రధాన ఆకాంక్ష. ఆయన మృతి చెందే వరకు కూడా అదే పద్ధతిలో కాపులకు ఏదైనా చేయాలని, మంచి రిజర్వేషన్లు సాధించాలనే పట్టుదలతో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా కాపు జాతికి చాలా తీరని లోటు. అయినప్పటికీ కూడా మరి వారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ కాకాని నగర్లో డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల చిరంజీవి గారు ఆధ్వర్యంలో మరి సభ్యులందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భవిష్యత్తులో ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఆయన ఏదైతే కోరుకున్నారో ఆ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు కేటీబీ కళాక్షేత్రం కాకాని నగర్లో మరి దివంగత నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు, అలాగే 4 సార్లు శాసనసభ్యులుగా చేసి మంత్రిగా పనిచేసి ఒక ఉద్యమ స్ఫూర్తితో అలుపెలుగిన పోరాటం చేసిన శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ ఈ కేటీబీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం అనేది ఆయన ఒక కాపు అంటే రాజకీయ నాయకుడిగా కాకుండా కాపు ఉద్యమకారుడిగా, కాపుల కోసం, రిజర్వేషన్ కోసం నిరంతరం ఆయన ఉన్నంత వరకు పోరాటం చేసి పట్టుదలకు మారిపోయారు. ఆయన ఒక మాట అంటే ఆ మాట తూచా తప్పకుండా చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని మేము ఈ జాతి కోల్పోవడం చాలా మా అందరికీ దురదృష్టకరం. అతని తాలూకు ఆశయాలను మేము కూడా ముందు తీసుకెళ్తామని చెప్పి మనసా వాచా కర్మణ ప్రమాణం చేస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ ముద్రగడ గారికి జోహార్లు నివాళులు అర్పిస్తూ, అలాగే వారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులందరికీ మా అసోసియేషన్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. కేటీబీ కళాక్షేత్రంలో ఈరోజు ముద్రగడ గారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మొత్తం మేమందరమే కాపులందరూ కూడా మొత్తం ఇక్కడ ఈ క్షేత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాపులందరూ ఆయన కోసం ఒకటే మాట మీద నిలబడి ఆయన ఒక మహానేతగా గుర్తించాలని మేమందరం ఈరోజు తీర్మానం చేస్తున్నాం. కారణం ఏంటంటే 1988లో ఆయన రంగా గారి యాజిటేషన్ చేసినప్పుడు కొన్ని లక్షల మంది ఇప్పుడు వరకు అటువంటి జన సమీకరణ జరగలేదు. పెద్ద వర్షంతో ఉన్నా సరే విజయవాడలోని ఆ రోజు మొత్తం కాపులందరూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఆయన వెనకాతలు నిలబడ్డారు రంగా గారి కోసం. అలాగే ఆయన మళ్ళీ అదే కార్యక్రమాలు అందరు సీఎంల దగ్గర అతను కాపుల కోసమే మాట్లాడేవారు, ఇంకో రకంగా ఏమీ మాట్లాడేవారు కాదు. మళ్ళీ అది కంటిన్యూషన్ ఎన్నో ఉద్యమాలు చేస్తూ తునిలో అత్యధికంగా మళ్ళీ ఆ 88లో ఎలా చేశారో అందరు నాయకులు, అందరు కాపులు అందరినీ ఒక తాటిపై నిలబెట్టి మళ్ళీ ఈ తరానికి కూడా ఆయన కాపులందరూ మనం ఒక బీసీ రిజర్వేషన్ కోసం ఒక పద్ధతిలో మనం ఉండి అన్నీ యాజిటేషన్ చేసి సాధించాలని ఆయన ఎంతో పట్టుదలతో ఆ కార్యక్రమం చేశారు. అలా కంటిన్యూషన్ అవుతూ ఉంటే ఎన్నో లోటుపాట్లు చేశారు. ఏదో
అతన్ని చాలామంది దురభిమానులు కొంతమంది మనలోనే ఉండి ఆయన్ని వేరే చేద్దాం అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక మనిషి దివంగతుడు అయిన తర్వాత, ఒక నాయకుడు అయిన తర్వాత అతను మహానేతగా మనం గుర్తించాలి. మిగతా వాళ్ళు చాలామంది ఇంకా ఎన్నో తప్పులు చేసిన ఆయన్ని ఎంతో నేతలుగా మనం చూస్తున్నారు. పేర్లు అనవసరం ఇక్కడ. అలాగ 5-6 పెద్ద నేతలుగా చిత్రీకరించారు. ఈయన ఏమీ చేయలేదు. ఇతను ఎంతో ఓన్లీ అతను కుటుంబం కోసమే అహర్నిశలు, కాపుల కుటుంబాల కోసమే అహర్నిశలు ఆయన పనిచేసి కడకి లాస్ట్లో ఎంతో ఆయన కాపు కోసమే పరితపించేటట్టుగా ఉండి అతను మరణావస్థలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎన్నో మంచి విలువలతో కూడిన మాటలు చెప్పి ఆయన చనిపోయారు. కాబట్టి మనందరమే అతన్ని ఎవరైనా సరే అతని కోసం 1 or 2% కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మనం నచ్చ చెప్పి అతను రంగా తర్వాత ఒక అంత పెద్ద నాయకుడు అయ్యాడంటే మన కాపులందరూ వెనకాతలు ఉన్నారంటే ముద్రగడ గారే దానికి ముఖ్య కారణం. సో మన అందరమే దాన్ని ఖండించాలనేసి నేను ఈ మన అందరం అతనికి గ్రేట్ నివాళులు అర్పించడం, అది ఖండించడమే. థ్యాంక్ యూ వెరీ మచ్.